ఒక్కొక్కసారి కొంత తేడా జరగచ్చు, ఒకటి అటు ఇటుగా జరగచ్చు తప్ప ఆ ఒక్క సంఘటన గురించి లేకపోతే ఒక 2-3 సంఘటనల గురించి ఆలోచించేసి ఎంటైర్ కూటమికి సంబంధించినటువంటి మిగతా 2 పార్టీలు కూడా కొంచెం చెప్పేటప్పుడు కొంచెం సంయమనంతో చెప్పాలి మీరు ఎవరైనా సరే. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు నాకు బాగా నచ్చారు, బాగా చెప్పారు. కానీ మీరెవ్వరూ కూడా వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది, వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది, ఎంతమంది జీవితాలు నాశనం చేసింది, కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. దాని గురించి కదా మీరు ఫైట్ చేయాలి. మన తోటి ఉన్నటువంటి మనతో కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ అందరూ కాదనుకోండి అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతు గాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు.